जी सिमरन सिंह है। मैं वटीनागल पल्ली से करती हूँ। సుధాకర్ యాదవ్ స్పోర్ట్స్ అథారిటీ రెస్లింగ్ కోచ్. ఇక్కడ సీఎం కప్ నిర్వహిస్తున్నటువంటి వరంగల్ హన్మకొండలో రెస్లింగ్ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. సీఎం కప్ యొక్క మెయిన్ ఏం ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులు ఎదగాలనేది ఈ యొక్క స్పోర్ట్స్ సీఎం కప్ ఒక విజన్. గత 4 రోజుల నుంచి ఇక్కడ రెస్లింగ్ సీఎం కప్ నిర్వహించడం జరుగుతుంది. హన్మకొండ డివైఎస్ఓ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈవెన్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్ని చక్కగా జరిగింది. ఈవెన్ కాంపిటీషన్ కూడా యథావిధిగా జరుగుతుంది. డే టు డే రిజల్ట్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. అదే విధంగా ఎప్పుడు లేని రీతిలో ఈ సంవత్సరం సీఎం కప్ చాలా చక్కగా జరిగింది. ఈవెన్ ప్లేయర్స్ కి కూడా అకామిడేషన్ గానీ, ఫుడ్ గానీ ఇవన్నీ మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది డివైఎస్ఓ గారు. అదే విధంగా టోర్నమెంట్ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకొని ఈ యొక్క సీఎం కప్ స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో రెస్లింగ్ నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసింది సీఎం కప్ 2024 అనేది. ఈ యొక్క 2024 సీఎం కప్ మెయిన్ ఏమైందంటే విలేజ్ లెవెల్ టు వరల్డ్ లెవెల్ క్రీడాకారులు ఏదైనా ఏషియన్ గానీ, ఒలింపిక్ గానీ, వరల్డ్ ఛాంపియన్షిప్ లో గానీ అక్కడ వరకు పిల్లలు ఎదగాలి. మంచి టాలెంటెడ్ పిల్లల్ని తీయాలి. విలేజ్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఒక విజన్ తోటి ఈ సీఎం కప్ నిర్వహించడం జరిగింది. గత నెల రోజుల నుంచి ఈ సీఎం కప్ నిర్వహించినప్పటి నుంచి సీఎం టార్చ్ ర్యాలీ నుంచి ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో ఒక క్రీడా పండుగ వాతావరణం అనేది ఏర్పడింది. ఇప్పుడు 2వ తారీఖు వరకు లాస్ట్ అయితే ఇది ఒక పండుగ వాతావరణం లాగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము వరంగల్ కు ఈ హన్మకొండకు వచ్చిన తర్వాత 4 రోజుల నుంచి రెస్లింగ్ అనేది చాలా చక్కగా జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. నేను స్పోర్ట్స్ అథారిటీ రెస్లింగ్ కోచ్ గచ్చిబౌలి స్టేడియం. నేను ఇక్కడ రెస్లింగ్ ఇన్ఛార్జ్ గా వచ్చిన. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పాండు కోచ్ కమ్ మేనేజర్ గా చేస్తున్నా. టీం వెంబడి 20 మెంబర్స్ వచ్చినాము. బాయ్స్ అండ్ గర్ల్స్. గచ్చిబౌలి స్టేడియం నుంచి, రంగారెడ్డి నుంచి అన్ని టీంల నుంచి వచ్చి పిల్లలను తీసుకొని వచ్చినాము. సీఎం కప్ గురించి అకామిడేషన్ బాగానే ఉంది. పిల్లలు బోర్డు మంచిగా జరుగుతున్నాయి. ఏ ఆటంకం లేదు. ఫుడ్ గిడ్ గానీ, రూములు అన్ని మంచిగానే ఇచ్చిర్రు. 3 ఏళ్ళకి 3 రోజులు అవుతుంది మేము వచ్చి. బాగానే ఉంది. పిల్లలకి ఇబ్బందులు లేవు. అన్ని విధాలా బాగానే. मेरा नाम जी सिमरन सिंह है। मैं वटीनागल पल्ली से करती हूँ। मुझे प्रैक्टिस मेरे भैया कराते हैं और इधर का स्टेडियम सब वगैरह सब अच्छा है. నేను నేషనల్స్ ఆడిన 2 నేషనల్స్ ఆడిన. ఒక బెల్ట్ రెజ్లింగ్ లో నేషనల్ లో గోల్డ్ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు 30కి వచ్చాను. ఇక్కడికి 3 days స్టే ఉంది. ఆడాను. ఇక్కడ బ్రౌన్స్ వచ్చింది. మంచిగా ఇస్తారు. బాగా ఇస్తారు. బాగుంది. చీఫ్ మినిస్టర్ కప్ ఫస్ట్ టైం. వటీనాగలపల్లి మా తాలీం ఉంది. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఫిజికల్ డైరెక్టర్ను. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ హై స్కూల్ లో పనిచేస్తున్నాను. నేను సంగారెడ్డి జిల్లా నుంచి మా సబ్ జూనియర్ అండ్ జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ సీఎం కప్ 2024 గురించి ఇక్కడ మేము రాష్ట్ర స్థాయి వరంగల్ హన్మకొండలో రావడం జరిగింది. ఇక్కడ మేము 30 నాడు రిపోర్ట్ చేయడం జరిగింది. 30 అండ్ 31 ఈ రోజు కొత్త సంవత్సరంలో ఆల్రెడీ ఈ రోజు ముగింపు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులు కుస్తీల్లో చాలా మట్టుకు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ ఏమో 20,000, సెకండ్ ఏమో 15,000, థర్డ్ ఏమో 10,000. ఆ ప్రకారం పిల్లల్లో చాలా మంచిగా ఉత్సాహం వచ్చింది. కాబట్టి ఈ రోజు విలేజ్ పల్లె నుంచి ఈ రోజు ప్రపంచ స్థాయి వరకు అంటే రాష్ట్ర స్థాయిలో కూడా మన భారతదేశంలో ఒలింపిక్స్ లో రావడానికి మన క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. ఆల్ ఈవెంట్స్ ఇక్కడ హన్మకొండలో జరుగుతున్నటువంటి అథ్లెటిక్స్ అండ్ రెజ్లింగ్ ఈ 2 కాంపిటీషన్లు ఈవెంట్లలో ఇక్కడ రెజ్లింగ్ చూసినట్టయితే ఇక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చారు. ఇక్కడ మార్నింగ్ మాకు టిఫిన్ కూడా మంచిగా పెట్టారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. ఏది అంటే అది ఈ గవర్నమెంట్ లో మంచి సహకారం అందించారు. ఈ విధంగా క్రీడాకారులను ప్రోత్సాహం ఇచ్చినట్టయితే మన భారతదేశము ఈ ఒలింపిక్స్ క్రీడలలో కూడా చాలా పథకాలు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని నేను ఇస్తున్నాను. నా పేరు నాగలక్ష్మి, నారంపేట్ డిస్టిక్. నేను 2 years నుంచి ఆడుతున్నా రెస్లింగ్. అందుట్లో 4 నేషనల్స్ ఉన్నాయి. అన్ని బాగానే అరేంజ్మెంట్ చేస్తుర్రు. ఇంకా సీఎం కప్ అంటే 30 తారీఖు నుంచి వెరిఫికేషన్స్ 31, 1, 2 ఇవి గేమ్స్ ఉన్నాయి. మాకు అన్ని బాగానే అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అన్ని మాకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఉన్నాయి. రెఫరీస్ వాళ్ళందరూ బాగున్నారు. సౌకర్యంగానే ఉన్నాయి. కంఫర్టబుల్. మా కోచ్ వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. మా కోచ్ శ్రీనివాస్ సార్, సంగారెడ్డి డిస్టిక్ సార్. ఇంత దూరం నుంచి వచ్చి నారంపేటకు
వచ్చి మాకు మంచి కోచింగ్ ఇచ్చిర్రు. ఇక్కడ స్టేట్ లెవెల్ లో ఫస్ట్ వస్తే స్టేట్ వరకు సార్, తర్వాత స్టేట్ వాళ్ళ పెద్ద ఉంటారు కదా సార్, వాళ్ళు నేషనల్స్ లో మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. బాగుంది, చాలా బాగుంది.